మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసానిచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తుల్ని అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 18 కోట్ల లాభాల్ని ఆర్జించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని దానిని నిజం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో 1,30,00,000 మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంచిర్యాల బస్టాండుని విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, మెకానికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా ఇందాక చెప్పినట్టు, మన సత్తయ్య గారు చెప్పినట్టు, ఒక 60 మంది ఎక్కే బస్సులో 150 మంది, ఈవెన్ 180 మెంబర్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు సార్ రోజులో. ఒక బస్సులో ఒక ట్రిప్లో చూస్తూ ఉంటే, ఎస్ఆర్ చూస్తూ ఉంటే. అంతకుముందు ఓఆర్ వచ్చేసి అంటే ఆక్యుపెన్సీ అంటాము, అది 60, 65, 70 అట్లా ఉండింది. ఇప్పుడు 100 ఇంకా చూస్తే 104 ఓఆర్ సార్. అంటే 104 అంటే ప్రతి ట్రిప్ ఫుల్గా ఆపరేట్ అయింది బస్సు. అట్లా ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం సార్. డిపో ప్రతి కిలోమీటర్కి 8 రూపాయల చొప్పున లాభాలు ఉంది. అలాగే ఇంతవరకు ప్రతి నెల 1 కోటి రూపాయల లాభంతో డిపో నడుస్తూ ఉంది. అదంతా మన యొక్క ఎంప్లాయీస్ మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది సార్ డిపో. ఇందాక చెప్పినట్టు కొత్త బండ్లు చాలానే వస్తున్నాయి సార్. అన్ని ఏసీ బస్సులు కూడా 4 బస్సులు కొత్తవి వచ్చినాయి. అలాగే ఆర్డినరీ బండ్లు కూడా కొత్తవి వచ్చినాయి. మీరు ఏమైనా రిప్రజెంటేషన్ చేసినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అదంతా మీ ఆశీర్వాదం సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ డిపో. ఒక చిన్న విషయం ఏంటంటే బస్ స్టాండ్ చాలా చిన్నగా అయిపోయింది సార్. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి ఎక్కడన్నా వేరే స్థలం ఎక్కడన్నా చూపించి ఆ బస్ స్టాండ్ వేరే దగ్గర పెడితే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే డిపో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ అన్నది చాలా టైట్గా అయిపోయింది సార్. అదొక్కటి మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు వినగించుకుంటున్నాను సార్. నష్టాల బాట నుంచి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతుచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకున్న పరిస్థితి, ఆర్టీసీ మూతపడుద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వం ఉన్నది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుపోతున్నాం. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చినామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలలలోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందే జనార్దన్ గారు చెప్తున్నారు, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించే చెప్తాను.
నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, ఈ సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక ఇక్కడ సంబంధించిన మటుకు 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. దాదాపు ఇది చూసినప్పుడు నెలకు 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం వాడుకోవడం జరిగింది. బస్ డిపోకు, మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకొని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు. ఈరోజు ఎక్కడో ఎక్కడ తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే, ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, రెనోవేషన్ కానివ్వండి, ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ తీసుకుపోయి 5 ఎకరాల జాగా ఇంకా ఎక్కడికి దగ్గర దొరుకుతుంది, కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు బస్ స్టాండ్ అనేది అలవాటు అవుతుంది. మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడేలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. అందులో ఇదొకటి. ఇది దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఆర్టీసీ సిబ్బంది వల్ల ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సహాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా ప్యాసింజర్స్ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నేను చెన్నూరు నుంచి వస్తాను సార్. డైలీ 100 రూపీస్ ఛార్జెస్. ఈ పథకం ద్వారా నాకు 3000 సేఫ్గా అవుతుంది సార్ మంత్లీ. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద మోడీ కోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్షర్పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదన్నారు. హామీలని నెరవేర్చకపోగా కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులకి ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ టీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నాయకులకి సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకి దిగినా కూడా మేము దానికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని అన్నారు. సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అదే సమయానికి అదే స్థలంలో అదే లక్షపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా
రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయల ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా అది విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూకుతున్నావు కదా, రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో. కేంద్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, గతంలో టీఆర్ఎస్ కు నువ్వు ఏ రకంగా మద్దతు ఇచ్చినావో ఇవన్నీ భాగవతం అంతా తెలుసు. నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళతోటి నువ్వు జరుపుకునేటువంటి రహస్య మంతనాలు కూడా మాకు తెలుసు. నీ భాగవతం అంతా బండారం అంతా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో నిరసన భాగంగా ఇలా లక్షపేట పట్టణంలో మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా వాటిని నెరవేర్చలేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం. దీనితో ఆగది. భవిష్యత్తులో ఈ రఘునాథరావు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయడానికి మీరు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు, ఇది నిజం అని చెప్పి నిరూపించి మీ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రైతు గోసా పేరుతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రహదారిపై రైతు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనకి దిగిన పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు. బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసనకి దిగారు. బలవంతంగా బీజేపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలలో నెరవేర్చని రైతు హామీలకి నిరసనగా నేడు రైతు గోసా సభ నిర్వహించాలని నిర్ణయించామని, కానీ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో నేడు రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున 2 పంటలకి ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకి రైతు భరోసా, రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా 500 రూపాయల బోనస్, దొడ్డు వడ్లకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కట్టింగు లేకుండా ప్రతి గింజ కొనాలని, కొనుగోలు కేంద్రం వద్ద రైతుకి రసీదు ఇవ్వాలని, రైతుల కోసం నియంతృత్వ పాలన అంతం కోసం బీజేపీ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. ఏమన్నాడా అంబేద్కర్ అంటే గౌరవం లేదు,
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం. ఇలా మేము అంబేద్కర్ విగ్రహానికి దండేసి పూలమాల మా కార్యక్రమం చేసుకుంటామని 3 రోజుల కింద పర్మిషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వము ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఎకరానికి 15,000 రైతు భరోసా, 2 పంటల రైతు భరోసా పెండింగ్. కౌలు రైతులకు 15,000, కూలీ రైతులకు 12,000, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అంటుండో అది కూడా చక్కగా అమలు కాలేదు. ఎలక్షన్లు అప్పుడేమో వడ్లకు 500 ఇస్తామన్నారు. ఇవాళ కొత్తగా ఒక సన్న వడ్లకే ఇస్తా అంటారు. కాంటాలు పెట్టే దగ్గర దండపల్లి, లక్షట్పేట, హాజీపూర్ మండల రైతులు ఇలా కాంటాలు పెట్టే దగ్గర కట్టింగ్ల పేర్లతోటి దోసుకుంటారు, రసీదులు ఇవ్వట్లేదు. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల కింద మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రోగ్రాం చేసుకుందామని పర్మిషన్ పెట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల, నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తాను, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 3 రోజుల కింద మీకు పర్మిషన్ పెడితే మీరు 3 రోజుల నుంచి సీఎం బందోబస్తులో ఉన్నాము, పర్మిషన్ ఇస్తామని దీన్ని కాలయాపన చేసి ఇవాళ మా ప్రోగ్రాంకి పర్మిషన్ లేదు, రద్దు చేసుకోమంటారు. పోలీసులకు ఇక్కడ మంచిర్యాలలో ఉన్న పోలీసులకు చెప్తున్నాం, ఉంటారు పోతారు ఎమ్మెల్యేలు, మీకు జీతాలు ఇచ్చేది ట్యాక్స్ పేయర్ పైసల నుంచి. ప్రజలు మీకు జీతాలు ఇస్తారు, ప్రజల కొరకు పనిచేయండి, ఎమ్మెల్యేల కొరకు పనిచేయకూడదు. మంచిర్యాలలో ఇవాళ తుగులక్ పాలన నడుపుతారు. నిజంగా ఒక తుగులక్ ఉన్నాడు. ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఆయనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఆయనకు చట్టం మీద గౌరవం లేదు, ఆయనకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం. తెలంగాణ అంతటా వేస్తుంటే మన మంచిర్యాల నియోజకవర్గం భారతదేశంలో లేదా? మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నావా, బంగ్లాదేశ్లో ఉన్నావా? ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా? ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదా? మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కు ఉన్నది. మేము అడిగిన దానికి నీకు దిమాకు ఉంటే జవాబు చెప్పి, కానీ నీకు దిమాకు లేక ఇవాళ నువ్వేదో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కేద్దామని అనుకుంటే అది కుదరని పని. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మహిళలను మోసం చేశారు, యువకులను మోసం చేశారు. 2,500 రూపాయలు నెలకిస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, 5 లక్షల విద్యా భరోసా అన్నారు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడికి పోయినాయి? వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్లు అన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడికి పోయినాయి? ఈ ప్రాంతం ఇల్లంపల్లి బాధితులకు నువ్వు 100 రోజులలో నష్టపరిహారం ఇప్పిస్తాను, సంవత్సరం అవుతాను. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు ప్రజలు నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కాంటాలు పెట్టే దగ్గర పోయి నిల్చోని కట్టింగ్ లో ఆపిరు, కాంటా పెట్టిన దగ్గర రసీదు ఇప్పిరు. కానీ ఇవాళ అది సాధన కాకుండా న్యూటన్ 3వ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత గట్టికి కొడితే దానికంటే గట్టిగా అది తిరిగెత్తది. బిడ్డ, ఇది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఏదో 2-3 రాష్ట్రాలలో అధికారంలో ఉంటే గింతగానం ఎగురుతాను. మొన్న మహారాష్ట్రాల ప్రజలు గంత ఘోరంగా వదిలిపెట్టారు, ప్రోగ్రాం చేస్తారు. ఏం ప్రోగ్రాం అట 11 ఏళ్ళ పాలనట మోడీ అట దేశం అంతా ఆగమాగం చేసింది. అరే ఏమన్నా దిమాకున్నదా? ప్రోగ్రాం చేస్తే కూడా ఒక మంచి ప్రోగ్రాం చేయరు. 11 ఏళ్ళల్లో దేశం మొత్తం మోడీ ఆగమాగం చేస్తే 3వసారి ఎట్లా గెలుస్తాడు? గెలిచి 6 నెలలు కాలేదు, బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మహారాష్ట్రలో గెలిచి, హర్యానాలో గెలిచి. ఆగం అట. వీళ్ళకు దేశం గురించి మన కాంగ్రెస్ నాయకులకు మన మంచిర్యాలే చక్కగా తెలియదు, ఇక వీళ్ళు దేశం గురించి ఆగం గురించి మాట్లాడతారు. కానీ నాకు మన కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే కూడా బాధ. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బాగా కష్టపడి గెలిపించారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఈ తుగ్లక్ పాలనలో అదేదో అంటారు సినిమా, పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు, రాయి ఎట్టి సురుతాడో తెలుసు. మంచిర్యాల నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతులు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో గురువారం ప్రపంచ నేల దినోత్సవాన్ని హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హాజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ గౌరవ అధ్యక్షులు గోనె శ్యామసుందరరావు పాల్గొని నేల రక్షణపై అవగాహన, రైతులకి అవగాహన కల్పించారు.
నేల చెడును అరికట్టాలని సూచించారు. గాలి నీరు కాపాడుకుంటేనే భవిష్యత్తు మనుగడ ఉంటుందన్నారు. పరిమితికి మించి ఎరువుల వినియోగంతో నేలలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. నేల చెడును అరికట్టకపోతే భవిష్యత్తు తరాలకి పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేల చెడును సమర్థవంతంగా అరికడితేనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. పంటల సాగు సరళిని, సేంద్రియ ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ సాగుపై రైతులకు వివరించారు. నేల పోషక విలువలు తెలుసుకోవడం ద్వారా ఏ పంట వేస్తే లాభాలు వస్తాయో ఆ పంటలు వేయాలన్నారు. అధిక దిగుబడులు వచ్చే పంటల్ని పండించాలన్నారు. భూసారం తగ్గినప్పుడు పంట దిగుబడి రాదన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడా పోషకాల్ని అందిస్తే నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాల్ని అరికట్టడమే కాక భవిష్యత్తు తరాలకి అనుకూలమైన పంటల్ని పండించడానికి నేలను అందించగలుగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్లు పుస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 5 ప్రపంచ నేల కాపాడుకునే దినోత్సవంగా మరి యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. దానిలోని భాగంగానే హాజీపూర్ ఎఫ్పిసిలో రైతులతో ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు ఏ విధంగా భవిష్యత్తులో తమ భూమిని కాపాడుకోవాలి, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంతో భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నీరు, గాలి వీటన్ని కూడా మనం కాపాడుకుంటేనే మన యొక్క మనుగడ ఉంటుంది. దానికోసం వచ్చే ఏదైతే జనరేషన్స్ ఉన్నాయో వాటిని కాపాడుకోవాలి. వాటి కోసం వారి మంచి స్వచ్ఛమైన ఆహారం ఇవ్వాలి, వాతావరణం ఇవ్వాలి. కాబట్టి ఇవాళ మనిషి తన అవసరాల కోసం దేన్నైనా వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాతావరణం, ఈ గాలి, నీరు, భూమి అన్నీ కూడా కాపాడుకోవడానికి కోసమే మనం సర్వవేళ కృషి చేయాలని చెప్పేసి వారితో మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు ప్రపంచ నేల దినోత్సవం. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈ భూమిని పరిరక్షించడం ఎలా అనేది ఆలోచించి ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది. కావున హాజీపూర్ మండల రైతులకు తెలియజేయని విధంగా మనము భగవంతు సృష్టి అయిన భూమిని కాపాడుకోవాలి. ఈ రోజు ఎవరి భూమికి కూడా దాంట్లో కార్బన్ శాతాన్ని మొత్తం తగ్గిపోతుంది. మనకైతే ఎట్లయితే ఆరోగ్యం మీద మనమైతే ఎట్లయితే మనం శ్రద్ధ తీసుకుంటున్నాం కదా, భూమి కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దానికి ఎంత అవసరము ఏందని తెలియకుండా విపరీతమైన ఎరువులు కానీ పురుగుల మందులు వాడడం వల్ల భూమి కూడా దాని సహజతత్వం కోల్పోతుంది. వెనుకట ఎడ్లతోని దున్నే భూములు ఇవాళ 50 HP ట్రాక్టర్ కూడా సహకరించడం లేదు. ఇలానే వాడుకుంటా పోతే భూములు అన్ని చౌడు భూములు అయిపోయి ఇంకా 10 ఏళ్ళ దేనికి కూడా అక్కర రాకుండా పోతాయి. కావున మేము తెలియజేయనది ఏంటంటే, మీరు మీ భార్య పిల్లల గురించి ఎంతైతే సంపాదించి ప్లాట్లు గీట్లు ఇంత ఎసెట్ తయారు చేస్తుండ్రో అది ముఖ్యం కాదు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా కాపాడండి. మీరు వీలైనంత దీంట్లో ఏదైతే పురుగు మందులు కానీ ఇవి తక్కువ చేసి మీరు భూమిని కాపాడాలని మేము తెలియజేస్తున్నాం. హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో డిసెంబర్ 5 తారీఖు ప్రపంచ భూ దినోత్సవం హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాజీపూర్ మండల రైతుల ద్వారా జరుపుకోవడం జరిగింది. ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందంటే, ఇలా మన తాత తనులప్పుడు భూమిలో ఎట్లాంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ చేయకుండా భూమి చాలా స్వచ్ఛందంగా ఉండేది. ఏదైతే భగవంతుడు ఇచ్చిన పంచభూతాలు భూమి, గాలి, నీరు, అగ్ని, వాయువు ఉన్నాయో అవన్నీ ఇలా మానవుడు కలుషితం చేస్తుండ్రు. దాన్ని కాపాడాలని ఇలా ప్రపంచ దేశాలన్నీ డిసెంబర్ 5 నాడు ప్రపంచ భూ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. దానిలో భాగంగా జరుపుకున్నాం. ఇలా మా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో రైతులకు గత సంవత్సరం కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఎక్కువ చేస్తే సంతోషం, లేకపోతే మీ అవసరాల కోసం 5 గుంటల నుంచి 10 గుంటలు ఒక వరి మీ తిండి అవసరాలకు, మీ కుటుంబ అవసరాల కోసం ఒక గుంటలలో సేంద్రియ కూరగాయలు పండించుకోవాలని పిలుపునియడం జరిగింది. నిన్న తీసుకున్నట్టయితే నిన్న కూడా ఇలా భూమి వేడి ఎక్కువై నిన్న మన హాజీపూర్ మండలంలో భూమి కంపించింది. ఇది ఎందుకంటే ఇటు ఒక రకంగా ఇటు వేడి పెరిగిపోతుంది, భూతాపం పెరుగుతుంది. కావున అందరూ సాధ్యమైనంత వరకు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ తగ్గించుకొని భూమాతను, గోమాతను కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని రామకృష్ణపూర్ బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి స్థానిక రామాలయం నుండి సూపర్ బజార్ వరకు ద్విచక్ర వాహనాలతో నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాన్ని అమలుపరచడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం, రైతు భరోసా, అమరవీరుల కుటుంబాలకి 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఆసరా పెన్షన్ను మండలానికి కేటాయిస్తారన్న ఇంటర్నేషనల్ స్కూల్, మహిళలకి ఇస్తానన్న 2500
500 రూపాయల మహాలక్ష్మి పథకం ఇలా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. మోసపూరితమైన మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జై శ్రీరామ్. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి 6 గ్యారంటీలు 66 మోసాలతో ముందుకెళ్తుంది. మరి 66 మోసాలు తీసుకున్నట్టయితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరి ప్రతి దాంట్లో 6 గ్యారంటీలలో ఏది చేసినా కూడా పూర్తిగా భర్తీ చేయలేదు, కొన్ని అసలు భర్తీ చేయలేదు. మరి ప్రజలకు ఆ 6 గ్యారంటీలను ప్రారంభించిన దాఖలు కూడా ఉన్నాయి కొన్ని చూసుకున్నట్టయితే. అదేవిధంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటే మన చెన్నూరు అసెంబ్లీలో మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు మనకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. మరి క్యాంపనింగ్లో చూసుకుంటే 40,000 ఉద్యోగాలు ఇచ్చి మన అసెంబ్లీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మేము కాపాడుకుంటామని గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ నెరవేర్చిర్రు? మరి అదేవిధంగా మనకు పైపుల కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి పైపుల కంపెనీలు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అటువంటి కంపెనీలు వేసేసి సిరామిక్స్ కంపెనీలు వచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీలో ఉన్నప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవనీయులు ప్రతిసారి మరి తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయాలి, తోళ్ల పరిశ్రమ వల్ల 4గురికి ఉపాధి కలుగుతుందని అతనే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరియు ఈరోజు ఆ తోళ్ల పరిశ్రమ ఎక్కడ పోయింది, వాటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, వాటిని అమలుపరిచే విధానం ఎక్కడ పోయింది అని ఒకసారి నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ప్రతి దిగిపోయిన కార్మికుడికి 200 గజాల చొప్పున ప్రతి కార్మికుడు కూడా ల్యాండ్ ఇస్తామని, ప్లాట్ ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. మరి కొత్త బావులు తవ్వి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని రకరకాలైన హామీలు ఇచ్చి ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయడం జరిగింది. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయినాయని గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని అడగడం జరుగుతూ ఉంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఏదైతే అధికారమే లక్ష్యంగా అధికార వ్యామోహంతో అధికార దాహంతో 420 ఊటకపు వాగ్దానాలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కేవలం 6 మాసాల్లో పనినే 6 గ్యారెంటీలను మరి అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సంవత్సరం గడిచినప్పటికీ 6 గ్యారంటీలలో ప్రధానమైన 6 గ్యారంటీలలో కేవలం ఒకే ఒక గ్యారంటీ మన మహిళా సోదరులందరికీ కూడా మరి బస్ ఫ్రీ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా 5 గ్యారంటీలను మాయల మరాఠీ లెక్క రైతు రుణమాఫీ అని, రైతు బంధు అని, కరెంటు 200 యూనిట్లు ఇచ్చినామని, రుణాలు మాఫీ చేస్తున్నామని, గృహలక్ష్మి పేరిట మోసం చేస్తూ మరి 5 గ్యారంటీలను మాయల పకీరు లెక్క మరి ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టాలని చూస్తాను. మరి ఆ రోజు వాగ్దానాల్లో మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రతి గృహిణికి కూడా 2,500 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది.
అదేవిధంగా పెళ్లికి 1,00,000 రూపాయల నగదు, 1 తులం బంగారం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు 3,500 రూపాయలు మరి నెల చొప్పున వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సాధన ఎంఆర్పీఎస్ ధ్యేయమని, అందుకోసం విశ్రమించకుండా పోరాడుతామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మల్లేష్ మాదిగ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని డాక్టర్ బాబు జగజీవన్ రావు భవన్లో ఎంఆర్పీఎస్ జిల్లా ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుందిల్లా మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీలో ఉన్న 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ కొరకు మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా చేసిన సుదీర్ఘ పోరాటానికి భారతదేశంలోని అన్ని పార్టీలు, మేధావులు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. ఎంఆర్పీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి మందకృష్ణకి మద్దతుగా బహిరంగంగా మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. మందకృష్ణ ఉద్యమ పోరాటానికి ప్రతిఫలంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని కోరారు. మందకృష్ణ మాదిగపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలను జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పంచాలని చెప్పి చాలా న్యాయమైన డిమాండ్ గత 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి మొన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది పెట్టుబడిదారులు, మాల సంఘానికి చెందినటువంటి కొంతమంది నాయకులు మరి ఇదేదో పెద్ద భూప్రలయం వచ్చినట్టు, మరి ఏదో పెద్ద నష్టం జరిగినట్టు, మరి దీన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపించే విధంగా మాలలందరినీ ఏకం చేసి హైదరాబాద్లో మొన్న వివేక్ కానీ వినోద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా వివేక్ కానీ వినోద్ కానీ మాలల మీద చిత్తశుద్ధి ఉంటే, మరి మాలల మీద ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ 70 సంవత్సరాలు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, ఈ చెన్నూరు బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు మీరు. మరి మీకు నిజంగా మాలల మీద ప్రేమ ఉంటే ఒక పేద మాలను ఎందుకు గెలిపించలేకపోయిందని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. మరి మాలలు నిజంగా మా అన్నదమ్ములుగా విడిపోయి కలిసి ఉందామని చెప్తున్నాం. ఏదైతే బీసీలల్లో 150 కులాలు ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికన ఏబిసిడి కేటగిరీస్ చేసుకొని వాళ్ళు న్యాయంగా పంచుకుంటున్నారో, ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు కూడా జనాభా ప్రతిపాదికన పంచుకొని చాలా న్యాయంగా పంచుకుందామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అటువంటి న్యాయమైన డిమాండ్ అడ్డుపడేటువంటి వివేక్, నిజంగా నీకు మాలల మీద ప్రేమ లేదు, మంత్రి పదవి మీద ప్రేమతోటే నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా నీకు మాలల మీద ప్రేమ ఉంటే మాలల అభివృద్ధి కోసం నువ్వు పోరాటం చేయి. మాలల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ మాలల కోసం నువ్వు పోరాటం చేయి. అంతే తప్ప మరి నీ మంత్రి పదవి కోసం మాలను వాడుకోవద్దని చెప్పి మేము వివేక్ గారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే వర్గీకరణ చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఎంఆర్పీఎస్ పెట్టినటువంటి మీటింగ్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ మేము పెట్టిన మీటింగ్లకు మా వేదిక మీదకి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. మొన్న డిసెంబర్ 1 తారీఖు రోజున మాలల సింహ గర్జనకు ఈ భారతదేశంలో కానీ ఈ లోకల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క కులమన్నా, ఒక్క సంఘమన్నా, ఒక్క పార్టీ అన్నా వచ్చి మీ వేదిక మీద ఎక్కి మీది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఒక్కరన్నా మీకు మద్దతు తెలిపిలా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు నిజంగా చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపోతారు తప్ప చరిత్రకారులు ఎప్పటికి కాలేదని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము చెప్తున్నాం. అంతేకాకుండా మాదిగలకు నిజంగా నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళ వర్గీకరణ కోరుకుంటావు. నువ్వు అన్ని వర్గాల ప్రజలకు ఓట్లెత్తిన నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఒక మాలలెత్తనే ఎమ్మెల్యే కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఇంకో కొంతమంది కూడా చిల్లర బ్యాచ్ మందకృష్ణ మీద అవాకులు చెవాకులు చేసి భౌతిక దాడులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మేము చెప్తున్నాం, ఖబర్దార్ మందకృష్ణ జోలికి వస్తే ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ మందకృష్ణ లాంటి వ్యక్తి సమాజానికి ఎంతో అవసరం. 30 సంవత్సరాలుగా అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు మందకృష్ణ మాదిగ ఉద్యమానికి సపోర్ట్ ఉండి ఇలా వర్గీకరణ సాధించుకున్న
సాధించుకున్నాం. ఆ సాధించుకున్న ఫలాలను మేము అనుభవిస్తామంటే ఒక కుళ్ళుతోటి కుతంత్రంతో మీరు కుటిల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను ఇంకా జాప్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణమ్మ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అల్లు అర్జున్ అభిమానులు వీరంగం సృష్టించారు. చెన్నూరు పట్టణంలోని శ్రీనివాస థియేటర్లో పుష్ప 2 చిత్ర ప్రదర్శన వేయలేదని ఆగ్రహించిన అభిమానులు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగిన థియేటర్ అద్దాలని పగలగొట్టారు. థియేటర్ యజమాని కార్ బాడీ కవర్ ని చించేశారు. థియేటర్ యాజమాన్యం చేరుకోవడంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ అభిమానులు జరిగిన వీరంగం చెన్నూరు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.